దేవుని వాక్యం సహాయకరంగా దైవ గ్రంథములో నుండి 49వ కీర్తన మనం చదువుకుందాము. నలభై 49వ కీర్తన మొదటి వచనం, రెండవ వచనం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ప్రియమైన వారులారా, మనం చదువుకున్న ఈ మొదటి వచనంలో దేవుడు ఒక సందర్భముగా ఈ మాట వివరిస్తున్నాడు. సర్వజనులారా ఆలకించుడని. సర్వజనులలో ఏ తేడా ఉండదు. ఇక అందరూ మనుషులే. వారిలో సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, తెలివిగల వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ అవసరమైన సంగతులు ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. నేను గొప్ప మేధావిని కదా, నాకెందుకు ఇది అనటానికి వీలు లేదు. నేను తెలివిలేని వాడిని కదా, నాకెందుకు ఇది, ఎందుకబ్బా అనటానికి వీలు లేదు. అందరికీ అవసరమైన సంగతులు అందరూ ఆలకించండి. పరలోకం నుండి ఒక ఉపదేశము దేవుడు కుమ్మరించబోతున్నాడు. దానిని అశ్రద్ధ చేయకుండా ఆలకించండి అని చెబుతున్నాడు దేవుడు. మానవులకు ఇవ్వవలసిన ఆజ్ఞలు, మానవులకు చెప్పవలసిన సంగతులు మరుగు లేకుండా ఆయన చెప్పినప్పుడు మానవులందరూ వినవలసిన రీతిగా ఆ మాటలు వినాలి. అది అవసరం మనకు. అన్ని తరగతుల వారికి ఈ మాటలు చెబుతున్నాడు. వినండి. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుంటే, ప్రసంగి గ్రంథము చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్ని దినాలు ఒకటిగా ఉండవు, అన్ని ఒకటిగా ఉండవు. దుర్దినాలు రాబోచున్నాయి. సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన నిలిచిన తర్వాత మేఘాలు మరలా రాకముందే, మీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ మాట ఎవరితో చెప్పాడు? సర్వజనులకు చెప్పాడు. దుర్దినములు రాకముందే లోకానికి దుర్దినాలు ఉన్నాయి, మంచి దినాలు ఉన్నాయి. మంచి దినాలు కొద్ది రోజులే ఉంటాయి. ఆ తర్వాత కొద్ది దినాలు మారిపోతాయి. చెడు కాలము రాబోచున్నది, చెడ్డ దినాలు, చెడ్డవి రోజులు రాబోచున్నవి. వీటిని విని సద్వినియోగం చేసుకోవాలి మానవులు. వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సమయం రాకముందే సంవత్సరాలు జరుగుతున్నాయి,
ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. అన్ని సంవత్సరములు ఒకటిగానే ఉండడం లేదు. కొన్ని సంవత్సరాలు ఎక్కువ రోగాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలలో, కొన్ని దినాలలో ఎక్కువ బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. కొన్ని దినాలు, కొన్ని నెలల్లో మంచిగా ఆరోగ్యముగా ఉండగలుగుతున్నాం. అవి రాకముందే సర్వజనులు విని గ్రహించి వాటిని పాటించి చెప్పుతున్నటువంటి దేవుడు వీటిని నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే, వాన నిలిచి మేఘాలు మరలా కమ్మకముందే, మేఘాలు మరలా కమ్మకముందే అంటే మనకు మన ఈ యొక్క ఆయాయంలో ఎన్నోసార్లు మనకు వ్యాధులు, బాధలు, ప్రాణాపాయాలు వస్తాయి. ప్రాణాపాయముల నుండి ఒడ్డుకు వచ్చాము మనం, మళ్ళీ ప్రాణాపాయాలు వస్తాయి. తుఫాను వచ్చింది, ఆగిపోయింది, మళ్ళీ వస్తుంది, జాగ్రత్త పడండి అని అధికారులు రైతులకు చెబుతూ ఉంటారు. దేవుడు కూడా ప్రాణాపాయాలు వస్తాయి అని చెబుతూ జాగ్రత్త పడండి, ఒకవేళ ఈ దెబ్బ తప్పించుకున్నారేమో, బయటపడ్డారేమో, మళ్ళీ రాబోతుంది. ఒకవేళ ఈ జబ్బులు, ఈ రోగాలు వచ్చినాయి, బయటపడ్డామేమో, ఇవి మళ్ళా వస్తాయి, దానిలో పడకుండా కాపాడుకోండి అంటే మనం రోగాల నుండి, బాధల నుండి కాపాడుకోలేము. అవి వచ్చి మనల్ని తాకముందే దేవుని నమ్ముకోండి అని అర్థం. ఆ దుర్దినాలు మనకు రాకముందే, అపాయాలు మనకు రాకముందే, మన ప్రాణాలు పోకముందే, ఏది సంతోషము లేదు నాకు ఈ సంవత్సరములు అన్నీ ఇబ్బందులే, బాధలే, వ్యాధులే అని మూలగక ముందే నీవు దేవుని నమ్ముకోండి, దేవుని దగ్గరకు రండి, సత్యాన్ని నమ్మండి. ఒక పెద్ద గుంపుగా చేరి అక్కడ పోవటం, ఆర్భాటంగా పోవటం కంటే సత్యమున్న చోటికి రండి, దైవభక్తికి కాడికి రండి, పరలోకానికి చేరే నిజమైన సువార్త దగ్గరకు రండి అని దేవుడు మనకు చెబుతున్నాడు. ఓ సర్వజనులారా అనే మాటలో ఈ కఠివరమైన ఉన్న మనకు కూడా నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. అవన్నీ చుట్టుముట్టి మనకు రాకముందే నీ బాల్యమునందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్య దినాలు అయిపోయినాయి, మధ్య వయసు అయిపోయినది, ముసలితనం వచ్చినది, ఎవరూ రావడం లేదు. అయినా నీకున్న వయసులోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీకొక సృష్టికర్త ఉన్నాడు అని గ్రహించాలి. నీ అంతట నీవు లేవు, మనమంతటా మనము లేము. మనలను పుట్టించిన వాడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త. ఆయన నమ్ముకొని స్మరణకు తెచ్చుకొని రక్షణ పొంది రెడీగా ఉండు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన నిన్ను తీసుకొని వెళతాడు. రక్షణ పొందకుండా ఆయన నిన్ను తీసుకొని వెళతాడు. రక్షణ పొందకుండా మనము దేవుని రాజ్యం కొరకు రెడీగా లేకపోతే మనం వదిలిపెట్టబడతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము అందరికీ తెలిసిన భాగమే అన్నమాట. 10 మంది కన్యకలు కనిపెట్టుకొని ఒక ఆయన వస్తాడు పెళ్లి కుమారుడు అని 10 మంది కనిపెట్టుకున్నారు. కానీ కనిపెట్టింది 10 మందే, కానీ లోపలికి వెళ్ళింది 5గురే. 5గురు బయట నిలబడ్డారు.
వారు కనిపెట్టుకున్నారే కానీ సృష్టికర్తను నమ్ముకోలేదు. వారు రక్షణ పొందకుండానే ఎదురు చూశారు. కనిపెట్టుకున్న మాత్రాన వారికి ఏమీ దొరకదు. అందుకని మనం ఉన్నది ఏ దినాలలో అంటే మంచి కాలము కాదు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానమును వెతికి దాని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఈ మాటలు ఎవరికి చెప్పాడు దేవుడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు. మంచి దినములు ఎక్కడ ఉన్నాయి? మంచి దినాలు ఇక్కడ ఏమీ లేవు మనకు. ఈరోజు మంచి రోజులని చెప్పుకుంటూ జ్యోతిషం చూసుకుని బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళు చనిపోతున్నారు. మంచి దినాలు ఎక్కడ ఉన్నాయి? మంచి రోజులు చూసుకొని జ్యోతిష్కాలు చూసుకొని వెళ్తూ ఉంటారు, కానీ వారు ప్రయాణంలో చనిపోతూ ఉంటారు. మంచి దినములు చూడగోరు వారు లేక పరలోకమును చూడగోరు వారు దేవుని చూడగోరిన వాడు చెడ్డదారిని పలకకుండా, తన నాలుకను కపటమైన మాటలు పలకకుండా కాపాడుకునేవాడు. ప్రార్థనకు వచ్చామంటే సరిపోదు, రొట్టె విరిచామంటే సరిపోదు. ప్రార్థనకు వచ్చి రొట్టెని విరిచామంటే నీవు పరలోకానికి చేరవు. చెడ్డదారిని నీవు పలకకుండా నీ నోటిని కాపాడుకోవాలి. నీ నోటితోనే ప్రార్థన చేస్తావు. యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, నీ నోటితోనే దేవుని పోలిక ఉన్న ఒక వ్యక్తిని చెప్పిస్తావు, తిడతావు. అదే దేవుడు కాపాడుకోమన్నాడు. రోజు ప్రార్థనకు వచ్చి నీవు నీ నోటిని కాపాడుకొనకపోతే వ్యర్థుడైపోతావు. మనం పనికి మాలిన వాడమైపోతాము. మంచి దినములు చూడగోరు వాడు. ఇక్కడ మంచి దినాలు లేవు, ఇక్కడ లోకములో లేవు, ఇక్కడ అన్నీ చెడు దినాలే. వాక్యం చెప్పేది ఏమిటంటే ఇది చెడు కాలం. ఇది చెడు కాలం. నీతిమంతుడు ఊరకుండవలను అనే పాత నిబంధనలో మనం చూస్తాం. మంచి దినాలు ఇక్కడ లేవు గనక మంచి దినాలు చూడాలి, పరలోకము చూడాలి, దేవుని చూడాలి, ఆయన కట్టిన రాజ్యమును చూడాలి. అంటే ఇక్కడ ప్రతి విధమైన చెడుగుకి దూరముగా ఉండాలి. ఆయన రాజ్యం చూడాలంటే, పరలోకం చూడాలంటే ప్రతి విధమైన చెడుగుకు మనం దూరంగా ఉండాలి అని ఇక్కడ మనం హెచ్చరింపబడుతున్నాం. నీవు చెడులోనే ఉండి ప్రార్థనకు వస్తే, నీ నోటిని కాపాడలేకుండా ప్రార్థనకు వస్తే, నీ చేతిని నీ దేహమును అదుపులో పెట్టుకోలేకపోతే ప్రార్థనకు వస్తే వ్యర్థమవుతుంది. చెడ్డదానిని పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. కపట మాటలు సహోదరులోనే ఉన్నాయి. కపటలు ఉన్నారు. అది దేవుడు మెచ్చదగినది కాదు. ఒకచోట కూర్చుంటారు, వారి మాటలు వీరి మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ కపటోకాలు చెప్పుకుంటూ ఉంటారు ఈ మాటలు. అది దేవుని దృష్టికి మంచిది కాదు. తర్వాత ఏముంది ఇక్కడ? నీ పెదవులను కాచుకొనవలను.
అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెదికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు మనందరికీ దేవుడే, కానీ ఆయన కనులు ఎవరి మీద ఉంటాయంటే నీతిమంతుల మీద ఉండును. ఆయన చెవులు ఆయన ప్రార్థన వైపు ఉన్నవి. ఎవరు నా కోసము ప్రార్థన చేస్తూ ఉంటారని ఆయన ఆలకించుచూ ఉంటాడు. నీతిమంతులు ఎక్కడ ఉన్నారు, నన్ను నమ్ముకున్న వాళ్ళు అని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రార్థనకు వచ్చే వాళ్ళలోనే నీతి తక్కువైతే, ప్రార్థన జీవితం లేకపోతే నిన్ను ఎట్లా కాపాడుతాడు దేవుడు? ఎట్లా ఉండగలవు? అందుకని జీవమును ప్రేమించి, పరలోకాన్ని ప్రేమించి, దేవుని ప్రేమించి మంచి రోజులు పరలోకానికి వెళ్ళి అక్కడ భక్తులతో దూతలతో దేవునితో సదాకాలం ఉండాలని ఆశ కలిగిన వాళ్ళు ఇక్కడ చెడ్డదాని పలకకుండా చెడుగుకి దూరముగా ఉండాలని ఇక్కడ మన ప్రభు చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చదివింది దుర్దినములు రాకముందే నీవు జాగ్రత్త పడి దానిలో పడిపోకుండా నీ బాల్యంలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్య దశలు పోయినా, మధ్య దశలు పోయినా, ప్రస్తుతము నీవు ఏ స్థితిలో ఉన్నావో అది జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించాలి. దీనిని సర్వజనులకు చెబుతున్నాడు దేవుడు. సర్వజనులారా ఆలకించండి, ఆలకించండి, ఇది నాది కాదు అని అనుకోవద్దు. ఆలకించండి. పురుషులు ఏమి, స్త్రీలు ఏమి, చిన్న బిడ్డలు ఏమి, పెద్దవారు ఏమి, అందరికీ చెబుతున్నాడు. ఇంకా అందరికీ ఈ మాటలు చెబుతున్నాడు, సర్వజనులారా ఆలకించండి అని. ఎపిసిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎపిసిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానములే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ దినములు చెడ్డవి, మీరు సమయమును పోనీయక అని చెప్తున్నాడు. ఇక్కడ మనతో చెప్పేది ఏమిటంటే దినములు చెడ్డవి, మంచి రోజులు లేవు. ఇక్కడ మంచి రోజులు లేవు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక, సమయాన్ని పోనీయవద్దు అనే మాట ఆ చోట మనం గుర్తు చేసుకుంటే మన అందరము సమయాలు పోగొట్టుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని వినే సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని మాట విని రక్షణ పొందే సమయాలను పోగొట్టుకునవద్దు. దేవుని వాక్యం ఎందుకు వింటున్నారు? రక్షణ పొందడానికి దేవుని వాక్యం వినేది. మనం ఎక్కడ తప్పిదాల్లో ఉన్నామో దాన్ని సరిదిద్దుకొని మంచి మార్గానికి రావటానికే దేవుని వాక్యం వినేది. ఊరికే మనము రాజకీయముగా సభలు పెట్టుకొని ముగించుకొని ప్రార్థనలు పెట్టుకొని కాదు. దినములు చెడ్డవి కనుక ఈ చెడ్డ దినాలలో నీకు అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు దిక్కులేని వాడివిగా అయిపోతావు. 10 మంది కొడుకులు ఉండినా, 10 ఎకరాలు పొలం ఉండినా, 10 కోట్లు డబ్బులు ఉండినా దిక్కులేని వాడిగా అయిపోతావు. అవి ఏమి నిన్ను రక్షించలేవు. ఆ డబ్బు కానీ, ఆదాయం కానీ, పలుకుబడి కానీ, స్నేహితులు కానీ, కొడుకులు కానీ ఎవరూ రక్షించలేరు. ఈ చెడ్డ దినములలో నీకు అపాయం వచ్చి నశించిపోకుండా ఉండటానికి నీవు త్వరగా దేవుని నమ్ముకో అని దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. దినములు చెడ్డవి, రేపు రావు మంచి దినాలు. ఈరోజు వినబడిన సువార్త రేపు వినబడదు.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన దేవుడు రేపు నీతో మాట్లాడడు. ఈరోజు నీకు ఇచ్చిన సమయము రేపు నీకు దొరకదు. ఒక వాక్యములో ఏముంది అంటే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11-12 వచనాలు. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టించును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఈ వాక్యంలో మనం అర్థం చేసుకుంటే, పంటలు లేని కరువు కాదది. పంటలు పండుతాయి, వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు ఉంటుందో అప్పుడు సౌకర్యంగానే ఉంటుంది. కానీ ఒక కరువు రాబోతుంది. ఏమిటి ఆ కరువు అంటే, దేవుని వాక్యం దొరకని కరువు అది. రాబో కాలములో దేవుని వాక్యమును బోధించేవారు లేక, ప్రార్థనా మందిరాలు లేక, దేవుని సంఘం ఎత్తబడిన తర్వాత అది ఎక్కడ దొరుకుతుంది? అది విందామంటే దొరకని కాలం అది. కరువు, దేవుని వాక్యం దొరకని కరువు రాబోతుంది. దేవుని వాక్యం ఇంటికి వచ్చినా వినని వాళ్ళు రేపు వినాలని అనుకున్నా దొరకదు. అది దొరకదు అని ఇక్కడ తేటగా వ్రాయబడింది. సంఘం వెళ్ళిన తర్వాత ఎవరు చెబుతారు వాక్యం? కనుక ఇప్పుడు దేవుని వాక్యం విని రక్షణ పొందే సమయం ఇది. దీనిని పోగొట్టుకోవద్దని. దినములు చెడ్డవి గనుక సమయమును పోగొట్టుకొనక, అంటే మంచి సమయాలను పోగొట్టుకొనవద్దు. వచ్చే సంవత్సరంలో అనుకోవద్దు, రేపే వెళ్ళిపోతావు భూమి మీద నుండి, వచ్చే సంవత్సరం నమ్ముకుంటాము అనే దానికి వీలు లేదు. రేపే భూమి నుండి వెళ్ళిపోతామేమో. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయవద్దు. ప్రార్థన చేసే సమయాలు విశ్వాసులు పోగొట్టుకుంటున్నారు. వాక్యం చదివే సమయాలు ఎన్నో పోగొట్టుకుంటున్నారు. వాక్యం విని రక్షణ పొంది దిద్దుబాటు చేసుకునే సమయాలు పోగొట్టుకుంటున్నారు. సమయమును పోగొట్టుకొనక సమయమును సద్వినియోగం చేసుకో. దొరికినప్పుడే, వాక్యము దొరికినప్పుడే. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట ఉంది. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకండి. యెహోవా నీకు దొరుకు కాలమున అంటే, దొరుకు కాలం అంటే దొరకని కాలము కూడా ఉంది. దొరకని కాలం ఉంది కాబట్టి, దొరకని కాలము రాబోతుంది కాబట్టి, దొరుకు కాలములోనే ఆయన దగ్గరకు రండి అని వాక్యము పిలుస్తుంది. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి అంటాడు. ప్రభు మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయనను మనం వేడుకోవాలి. రక్షణ పొందండి అని చెబుతాడు. నేను రక్షణ పొందానని చెప్పే ప్రజలు కూడా ఎన్నో దిద్దుబాటు కావాలి వారికి. ఎంతోమంది రక్షణ పొందామని ఉంటారు, కానీ వారు కూడా దిద్దుకోవలసిన ఎన్నో ఉన్నాయి, కావలసినవి ఉన్నాయి. యెహోవా దొరకు కాలము, యెహోవా దొరకని కాలం ఉంది. వాక్యం దొరకని కాలం. వాక్యం విని దిద్దుబాటు చేసుకోలేకపోతే రక్షణ పొందలేము మనం. ఏపీసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మంచి దినాలను దేవుని వెతికిలాడుకొని
పట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న మంచి దినాలలో దేవుని మనం వెతుకులాడుకొని పట్టుకోవాలి. ఆయన సమీపంలో ఉండగా వేడుకోండి, రక్షణ పొందండి. నేను రక్షణ పొందానని చెప్పే వారికి కూడా ఎన్నో దిద్దుబాట్లు ఉన్నాయి. నేను రక్షణ పొందానులే నాకెందుకులే అనే దానికి లేదు. వారికి కూడా దిద్దుబాటు ఉన్నాయి. వారికి ఎఫెసీ 5:10 మనం చూసినట్లుగా దినములు చెడ్డవి, ఈ చెడ్డ కాలంలో మంచి సంపాదించుకోవాలా. డబ్బు సంపాదించుకుంటాము, ఇల్లు సంపాదించుకుంటాము, ఎన్నో సంపాదిస్తాము. కానీ వాక్యము చెప్పేది ఏమిటంటే దేవుని వాక్యమును సంపాదించుకోవాలి. నీతిని, భక్తిని, యథార్థత, దేవునితో ఎలా సహవాసం చేయాలో ఆ యోగ్యత సంపాదించుకోవాలి. ఆ యోగ్యత సంపాదించుకునే సమయం ఇది. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయవద్దు. సమయాన్ని పోగొట్టేది ఎవరు అంటే అజ్ఞానులు. అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె నడుచుకొనుచు మనము అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉండాలని వాక్యము చెబుతుంది. అలాగే నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా రక్షణ పొందమని చెబుతుంది వాక్యం. రక్షణ పొందిన వారు రోజు రాను పోను రక్షణ పొందినాం. రక్షణ పొందేందుకు బైబిల్ రోజు చదువుకుంటున్నా, ఎంత ప్రార్థన చేసుకుంటున్నా, దేవుని నీతిని ఎంత నేర్చుకుంటున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దైవ సత్యాలు నేర్చుకోవాలి. బైబిల్ అక్కడ పడేసి మన పని మనం చేసుకొని ఆదివారం వచ్చి రొట్టె విరుచుటలో పాల్గొంటే అది భక్తి కాదు. జాగ్రత్తగా ఉండాలి. పరలోకం చేరే దారి దొరకదు. కావలసిన నిండు భక్తి మనకు సమకూర్చుకోవాలి. సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక, అంటే జ్ఞానులు ఎంతగా చెప్పినా వినరు. అజ్ఞానులు ఎంత చెప్పినా వినరు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా రక్షణ పొందలేరు వారు. అజ్ఞానులు జ్ఞానులే, చదువుకున్నవారే, మంచివారే, తెలివిగల వాళ్ళే, గ్రామంలో పెద్దలే, కానీ దైవ విషయంలో అజ్ఞానులే. జ్ఞానుల వలె నడుచుకొనవలెనని సర్వజనులలో ఉన్న మనకు చెబుతున్న మాట ఇది. సామంతులారా, ధనికులారా, దారిద్రులారా అనే చెప్పిన మాటలో మనము కూడా నీవు ఎట్లాగున్నావో జాగ్రత్త పడాలి. నీ దగ్గరకు ఒక మంచి వస్తువు వచ్చింది, మంచి సమాచారం వచ్చింది, దానిని విని సద్వినియోగం చేసుకో. చెడు సవాసాలకు వెళ్ళవద్దు, ఎలక్షన్లలో వెళ్ళవద్దు. ఆ మాటలు నీకు అవసరం లేదు. నరకానికి వెళతావు. పరలోకము నుండి ఒక మంచి సమాచారం భూమి మీదకి దేవుడు పంపుతున్నాడు. సద్వినియోగం చేసుకొని దాన్ని వెంటాడండి, దాన్ని సంపాదించుకోండి, దాన్ని పొందుకోండి. అదే మీకు పరలోకానికి తీసుకొని వెళుతుంది. పరలోకానికి తీసుకునే మంచి సమాచారం నువ్వు నేర్చుకొని రక్షణ పొందుకోవాలి. పరలోకాన్ని చేర్చలేని మాటలు నీకెందుకు? అవి నీకు పాడు చేసేటివే కానీ బాగు చేయలేవు. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో చూడు ఒక మాట. పదో అధ్యాయము 6వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషము ఉండదు. ఇది కాలము బహు కొంచెముగా ఉన్నది అని ఆలోచించుకోవాలి. మనము కాలాలు సమయాలు దేవుని స్వాధీనములో ఇవన్నీ ఉండి దేవుడు ముగింపునకు తీసుకొని వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఆలస్యము అంటే అనే మాట ఉంది. అక్కడ ఆలస్యం అంటే ఇక ఒక అడుగులోనే వస్తానని అర్థం. ఇక ఆలస్యం ఉండదు, ఒక అడుగు కూడా ఆలస్యం ఉండదు. దేవుని శాసనము అది. ఇక ఆలస్యం ఉండదు. లోకము ముగింపుకు వచ్చింది. అది లోకములో ఎంతో కాలం ఇక ఉండదు. లోకం ఎంతో కాలం ఇక ఉండదు. ఏ జ్ఞాని ఏ గొప్పవాడు ఇక ఉండలేడు. ఆలస్యం లేదు, ముగింపుకు వచ్చేసింది. ఈ 10:37వ వచనంలోనే ఇంకా కాలము కొంచెముగా ఉంది మనం అనుకుంటాము. కాలము కొంచెముగా ఉందని మనం అనుకుంటాము. కొంచెం అని మనం ఏమీ అనుకోము. కొందరు కాలము ఇంకా ఉందని అది కొన్నాము ఇది కొన్నాము ఇంకా ఎక్కడైనా చౌకగా వస్తే కొందాము అనే చూస్తూ ఉంటారు. ఇక ఆలస్యం లేదు, కాలము కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఒక ఆయన రాబోచున్నాడు, కేకలు వినపడుచున్నాయి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. ఇంకా ఆలస్యం ఉండదు, కాలం బహు కొంచెంగా ఉంది. ఈ సమయంలో ఒక ధనవంతుడు, మనము లూకా సువార్త 12:19లో మనకు తెలిసిన మాటలే అంటాడు, ఓ ప్రాణమా, అతడు అనుకుంటున్నాడు, ఓ ప్రాణమా అని అనుకుంటున్నాడు, సుఖించుము, తినము, త్రాగము, ఇదేనా సుఖపడము, సంపాదించడము, తినడము, త్రాగడము. ఇది మానవ హృదయాలలో పుట్టుకొచ్చిన దుర్విగుణాలు. ఈ మానవులలో ఉన్న దుర్విగుణాలు. ఆ వ్యక్తిని దేవుడు ఏమన్నాడు అంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, ఇవన్నీ ఏమగును? దేవుడు అతని ఏమంటున్నాడు అంటే, వెర్రివాడు అంటున్నాడు. అతడు ధనవంతుడు, భూమి గలవాడు, ప్రజలందరిలో ఘనత నొందినవాడు, గౌరవనీయుడు. అతన్ని దేవుడు వెర్రివాడని పిలుస్తున్నాడు. ఎందుకు పిలిచాడంటే, దేవునికి ఏ స్థానం ఇవ్వకుండా తినుము త్రాగుము, డబ్బు ఉంది, భూమి ఉంది, ఇల్లు ఉంది, తినుము త్రాగుము, ఇవన్నీ నీ వలన దొరికాయి అని వందనాలయ్యా అని తన నోటి గుండా ఒక మాట కూడా రాలేదు ఈ ధనవంతునికి. సుఖించుము, త్రాగుము అని అంటున్నాడే కానీ ఇవన్నీ నీ వలన నాకు దొరికాయి, నీకు వందనాలయ్యా అనే మాట ఆ ధనవంతుని నోటి గుండా రాలేదు. అటువంటి వాణిని దేవుడు ఏమంటున్నాడంటే, వెర్రివాడా పిలుస్తున్నాడు. ఇవాళ మన జీవితము కూడా ఇట్లాగే ఉంది. తినటం, త్రాగటం, సుఖపడటం, దేవుని గూర్చిన ఆలోచన లేకపోవడం, అది వెర్రితనము. ఎంత జ్ఞానులైనా వెర్రి వాళ్ళే. ఇక కాలము కొంచెముగా ఉంది. ఈ కొంచెం కాలములో మనం ఎంతో ఆకృతపడి జాగ్రత్తపడి చేయవలసిన పనులు చేసుకోవాలి. కొంచెం కాలమే ఉంది, ఎక్కువ లేదు. ఈ కొంచెం కాలములో నమ్మిన వారు త్వరగా నమ్ముకోవాలి.
నమ్ముకున్న వాళ్ళు త్వరగా దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. తర్వాత చేద్దాము అనుకుంటే ఇక టైం ఉండదు. నమ్ముకున్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ఎక్కువగా ప్రార్థనలా గడపటానికి సమయము ఇవ్వాలి. ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవటానికి ప్రారంభించాలి. సమయాలు, కాలయాపన చేయకూడదు. ఈ సమయాలని కాలయాపన చేయకూడదు. సమయాలు ఉపయోగించుకోవాలి, వ్యర్థం చేసుకోనకూడదు. ఇంకా కాలం కొంచెమే ఉంది. ఏమి చేస్తావు? ప్రార్థనకు వస్తున్నావా? కొంచెం కాలంలోనే ప్రార్థనకు రావాలని ఆశ చాలామందికి తక్కువ అయిపోయినాయి. ప్రార్థనకు రావాలని చాలామందికి తక్కువ అయిపోయింది ఆశ. సమయం కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ఇదిగో నేను వస్తున్నాను. కొంతమంది నిద్రపోయారు, ఆలస్యం చేస్తూ ఉన్నాడని. కొంతమంది నిద్రపోయారు, కొంతమంది ఆలస్యముగా వస్తున్నాడు పెళ్లి కుమారుడు అనుకొని. అనగానే మనం చూస్తున్నాం ఆ 10 మంది కన్యకలు, కొంతమంది ఆయన ఆలస్యం చేస్తున్నాడని నిద్రపోయాడు. మనం మత్తయి 25వ అధ్యాయంలో మాట మనం చూస్తాం. కొంతమంది నిద్రపోయారు. నిద్రపోవడానికి కాదు ఆయన ఆలస్యం చేసేది. ఆలస్యం చేసింది ఎందుకంటే నీవు తొందరపడి నీవు ఎక్కడ వెనకబడిపోతావో అని సరిచేసుకోవడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనలో ఉన్న ఇవన్నీ సరిచేసుకోవాలి. ఈ సరిచూసుకొని రెడీగా ఉండాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. రక్షణ పొందని వారికి రక్షణ పొందాలని ఆలస్యం చేస్తున్నాడు. రక్షణ పొందని వారు, ప్రార్థనకు వెనుకబడిన వారు ముందుకు రావడానికి ఆలస్యం చేస్తున్నారు. వాళ్ళంతా ముందుకు రావాలనే ఆలస్యం చేస్తున్నాడు. నిద్రమత్తు చేత తిని తాగేవాళ్ళు దానికి సరిదిద్దుకొని, నిద్రమత్తు చేత తాగి తిని దానిని సరిదిద్దుకొని ప్రభు మార్గంలో సరిపడటానికి ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యముగా ఉన్నాడని నిద్రపోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వస్తున్నాడు అనే కేక వినబడింది. అందుకు లేచారు. కానీ కొందరిలో నూనె లేదు, వెలుతురు లేదు. అక్కడ వారు ఏమన్నారు? మా దీపంలో ఆరిపోతున్నాయి, గబగబా పోయి ఆయిల్ తీసుకొని వేసుకునేది కాదది. ఆయన వచ్చున్నాడు, దీపాలు నూనె లేదని గబగబా పోయి వేసుకొని వెలిగించే సమయం కాదది. నూనె అంటే పరిశుద్ధాత్ముడు. నీవు ముందే రక్షణ పొంది ఉండాలా, అప్పుడు నీకు దొరకడు పరిశుద్ధాత్ముడు. నూనె తెచ్చుకొని మండించుకునే సమయాలు ఉండవు. అది కొనేది కాదు, పరిశుద్ధాత్మని కొనేది కాదది. ఇదిగో పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. నీ కోసరము, రక్షణ పొందేదానికోసరం, ప్రార్థన చేసేదానికోసరం, దేవుని సేవ చేసేదానికోసము, సహవాసానికి వచ్చేదానికోసం ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యములో ఇవన్నీ సరిచేసుకోవాలి. మనం ఏమి సరిచేసుకోకుండా అలాగే ఉంటే అందరము వ్యర్థమైపోతాం. ఇంతకాలము నేను ఇన్ని ఏళ్ళ నుండి ఉన్నానని అనుకోవద్దు. నేను ఇన్ని సంవత్సరాల నుండి వస్తున్నాను మందిరానికి అని అనుకోవద్దు. అది అనుకుంటే మొదటివాడిగా ఉండావేమో, కడపటి వాడిగా వెళ్ళిపోతావు. మొదటివారు కడపటి వాడికి వెళ్ళిపోతారు, కడపటి వారు మొదటికి వస్తారు. అందుకని ఇక్కడ మనము కాలం ఇంకా కొంచెముగా ఉన్నది, కొంచెమే, ఇంకా నీకేమీ లే అని అనుకోవద్దు. ఇప్పుడే నీ ప్రాణమును అడుగుతాడు. దిక్కులేని పరిస్థితులు అయిపోతాయి, జాగ్రత్త పడాలా. ఓ సర్వజనులారా, ఒకరి గురించి చెప్పలేదు, అందరి గురించి చెబుతున్నాడు. సర్వజనులారా, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, లోకములో ఉన్న వారులారా, వారందరూ కూడా
మేలుకొని వినండి ఈ మాట. త్వరపడండి, త్వరపడండి. నీవు దేవుని ఎరగకపోతే, ఎన్ని ఏళ్ళు ప్రార్థనకు వచ్చినా మారు మనసు లేకపోతే ఒట్టి వాళ్ళమే అయిపోతావు, ఒట్టి వాళ్ళమే అయిపోతాం. ప్రార్థనకు వచ్చినా దేవుని వాక్యము నీలో లేకపోతే ఒట్టి వాళ్ళమే అయిపోతాం. కడుపు నిండా అన్నం తింటున్నాము కదా, అలాగే వాక్యము కూడా తినాల. వాక్యము కూడా ఆహారం, ఆత్మీయమైన ఆహారం. దాన్ని భుజించాలి. ఒకవేళ నీకు చదువు రాదనుకో, వినాల, విని నింపుకోవాలి. మనం దానికి మంచి వాటిని ఉపయోగము చేసుకోవాలని ఇక్కడ హెచ్చరింపబడుతున్నాం. కాలం లేదు ఇక, సమయాలు లేవు ఇక. వచ్చే ఏడు అందరికీ, కొందరు అనుకుంటారు వచ్చే ఏడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినా పెళ్ళిళ్ళు అయిపోయినాక నమ్ముకుంటాము అనుకుంటారు. మనం ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాక నమ్ముకుంటాము అని ఒకరొకరు ఆలస్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కాలము, ఇంకా సమయము ఇంకా లేదు కనుక, ముగింపుకు వస్తున్నది కనుక, ప్రపంచమే ముగింపుకు వస్తుంది. ఇప్పుడు మనకు బాగున్నదిలే అనుకుంటే మనకు కూడా ముగింపు వస్తుంది. మహాశ్రమల కాలం రాబోతున్నది. నెమ్మది లేని కాలం, దుఃఖకాలం. ఇన్ని డబ్బులు ఉన్నాయిలే, అన్నీ ఉన్నాయిలే అనుకుంటే కాదు. ఎన్ని ఉండినా కూడా అశాంతిలోనే ఉంటావు. అవి మనల్ని రక్షింపలేవు. ఒకడు ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయనను కనుగొనాల, ఆయనతో ఉండాల. ఆయన కనుగొనకుండా ఎన్ని ఉన్నా లాభం ఏమిటి? ప్రభువును మనం కనుగొనాలి. ఆయన కనుగొనలేకపోతే ఎన్ని ఉన్నా ఏమి లాభం? పరలోకానికి పంపేవాడు, పరలోకానికి పర్మిషన్ ఇచ్చేవాడు మన ప్రభు. ఆయన చేతిలోనికి మనం వెళ్ళాలి. ఈ కొంచెము కాలంలో ఎంతైనా జాగ్రత్త కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన చూడండి. కీర్తన 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పేదను అంటున్నాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరు వాడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటము అని మేలు చేయటము, సమాధానం వెతికి దాని వెంటాడము. ఇక్కడ ఎక్కడ నేర్చుకోవాలి మనము? యెహోవాయందు నీకు భయభక్తులు నేర్పేదను అంటే ఎక్కడ నేర్చుకోవాలా? మన పిల్లలను స్కూల్లో, మంచి హాస్టల్లో చేర్చుతాం. అక్కడ ఏమి నేర్చుకోలేరు అక్కడ వాళ్ళు. ఇక్కడ వచనం ఏమిటంటే, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. మన గురువు యేసు ప్రభువుల వారు. మనం నేర్చుకున్నది మనకు నేర్పేవాడు, నేర్చుకునేది ఆయన దగ్గరే. మనుషులు ట్రైనింగ్ మనకు పనికిరాదు. మనుషుల యొక్క ట్రైనింగు మనకు పనికిరాదు. ఆడంబరాలు ఎక్కువగా ఉంటాయి, ధన సంపదలు ఎక్కువగా ఉంటాయి, లౌకికముగా ఎక్కువగా ఉంటుంది. యేసు క్రీస్తుల వారి దగ్గర నేర్చుకునే వారిలో లౌకికములు ఉండవు, ధన సంపదలు ఉండవు. పిల్లలారా, నా మాట విని నేర్చుకోండి. యెహోవాయందు భయభక్తులు నేర్పెదను.
భయభక్తులు ఎక్కడ రావాలంటే ప్రభు దగ్గరికే రావాలా, యేసుక్రీస్తు దగ్గరే రావాలా, కానీ ఇంకోసాట రావు. మత్తయి సువార్తలో మాట అదే మాట మనం చూస్తాం. 11వ అధ్యాయంలో 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. ఇప్పుడు ఈ మాట మనకు కావాలి. 29వ వచనంలో కూడా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేర్చుకునేది ఎక్కడ? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి అని ఇక్కడ మనం చదివామే. ఆ మాటే మనం 34వ వచనం 11వ వచనం కూడా మనకు ఉంది. మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందు భయభక్తులు ఎక్కడ దొరుకుతాయి? ఎవరి దగ్గర దొరుకుతాయి? ఫలానా లెక్చరర్ల దగ్గరనా కాదు, ఫలానా కాలేజీలోనా, మద్రాసులోనా, బాంబేలోనా. మీరు వచ్చి నా దగ్గర నేర్చుకోండి. ఎక్కడ ఉండదు, కానీ ఆయన దగ్గరే వచ్చి నేర్చుకోవాలి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఫలానా చోట ఫలానా ఆశ్రయం ఉంది అక్కడ అని ఆయన అనలేదు. ఆయన ఎద్దుకు రండి, పిల్లలారా నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి. యెహోవా యందు భయభక్తులు నేర్పుతాను. నా దగ్గరకు రండి. దీన మనసు గలవాడు, ప్రజల పాపము కొరకై ప్రజల పాప పరిహారము కొరకు రక్తమును చిందించినవాడు ఆయన. అటువంటి ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఎక్కడ అక్కర్లేదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకబోవు వారు ఉన్నారా? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుక కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకో. ఇదే మనకు నేర్చుకునేది. మనం నేర్చుకునేది ఇదే. ఎక్కడో నేర్చుకుంటే రావు. చెడ్డ మాటలు పలకకుండా, నాలుకను కపటమైన మాటలు పలకకుండా మన నోటిని కాపాడుకునేది దేవుని సంఘములోనే. మన నోటిని కాపాడుకోవాలంటే దేవుని సంఘములోనే, వాక్యం దగ్గరే నేర్చుకోవాలి. ఆ దేవదేవుని దగ్గరే మనం నేర్చుకోవాలి. దేవుడు నా దగ్గర ఉన్నాడని, దేవుడు మన దగ్గర ఉన్నాడని జాగ్రత్త పడి నేర్చుకోవాలా. ఇంకోసాటికి వెళ్ళి నేర్చుకోలేరు. ప్రభు దగ్గరనే నేర్చుకోవాలా. తయారు కావాలా, బోధకులుగా కావాలా. సద్భక్తిని ధరించుకోవాలా. చెడ్డ మాటలు పలకకుండా, నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ నోటిని కాపాడుకోవాలి. ఆ విధంగా కాపాడలేకపోతే మనం ప్రార్థనకు వచ్చినా కూడా వ్యర్థమే. నోటిని కాపాడుకోలేనివాడు, జీవితాన్ని లక్షణాన్ని కాపాడుకోలేనివాడు పరలోకాన్ని చేరలేడు. పరలోకము పరిశుద్ధమైనది. యేసుక్రీస్తుల వారు పరిశుద్ధమైన వాడు. పరలోకం అనేది పరలోకం అనేది ఏకంగా అలంకరము లేనిది. అక్కడ చేరాలంటే అక్కడ తర్పీదులతోనే అక్కడ వెళతారు. అక్కడ చేరాలంటే మనం ఇక్కడ తర్పీదులు పొందాలి, అంటే శిక్షణ పొందాలి. తర్పీదులు పొందితేనే అక్కడికి వెళతాం మనం. ఆ విధముగా ఉన్నవారే వాళ్ళే పరలోకమునకు చేరుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, కొండ మీద ప్రసంగంలో, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. పరలోకము ఎవరిది అంటే, గొప్ప ప్రసంగాలు చేస్తే, గొప్ప పాటలు రాస్తే, పాటలు పాడితే, లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చి
ఒక బిల్డింగ్ కట్టిస్తే, మందిరం కట్టిస్తే వాటి వల్ల ఏమీ లేదు. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు. యేసు ప్రభు నోరు తెరవలేదు. ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా దానిని మనం నేర్చుకోవాలి, దానిని అలవాటు చేసుకోవాలి. పరలోక రాజ్యం మనము సొంతం చేసుకోవాలంటే వీటిని మనము తర్ఫీదు చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా ఉంటే ప్రార్థనకు వచ్చి లెక్కలో పడినంత మాత్రాన వారికి ఏమీ ఉండదు. అవి తెలుసుకోవాలి. దినములు చెడ్డవి, ఉపయోగము చేసుకోవాలి. చేసుకొని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండి స్వాత్వికుడైన మన ప్రభు దగ్గర నేర్చుకొని స్వాత్వికులమై ప్రభు రాబోచున్నాడని కేక వినబడుతుంది. సర్వజనులారా ఆలకించండి, ఇవన్నీ పాటించండి అని చెప్పిన ప్రభువు మాట విని మనం శ్రద్ధాభక్తితో ప్రార్థన చేసేవారు ప్రార్థన, వాక్యము చదివేవారు వాక్యము, దైవ వాక్యము నేర్చుకునే శ్రద్ధ కలిగిన వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన, వాక్యం చదివేవాళ్ళు అలాగే స్త్రీల యొక్క వంతులో స్త్రీలు, పురుషుల యొక్క వంతులో పురుషులు సంఘములోనూ అభివృద్ధి తెచ్చుకోవాలా. ఎల్లప్పుడూ దీన మనస్సుకు కలిగి మన దేవుని ఎదుట ప్రవర్తించాలి. అదే దేవుడు కోరుకుంటాడు. నా ఎదుట దీనుడైన వాడు ఎవడో వాడు ధన్యుడు. నా ఎదుట దీనుడైన వాళ్ళు ధన్యుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఓ మాట చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించవాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దకు దీన మనసు గల వారి యొద్దకును నివసించబోచున్నాను అని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. నేను ఎంతటి వాడినని అయినా కానీ, ఎంత గనుడైనా వాడినికి అయినా, ఎంత పరిశుద్ధుడైనా అయినను ఎవరు వినయముగా ఉంటారో, ఎవరు దీన మనసు కలిగి ఉంటారో వారి దగ్గరనే నేను నివాసం చేస్తాను అంటున్నాడు ప్రభు. అంటాడు, వినయము గల ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయ మనసు గలవారు, నలిగిన మనసు గలవారు, నిండు హృదయములతో ఉన్న వారి దగ్గర నివాసం చేస్తాడు. అక్కడ మన ప్రభు ఉంటాడని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు శిలువలో ఒదిగి దెబ్బలు తిని నలిగి ప్రాణమిచ్చినవాడు. అదే మనం నేర్చుకోవాలి. ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. సహోదరులు ప్రేమించుకోవాలి. ఒకరికి ఒకరు ప్రేమించుకోవాలి. అదే నా ఆజ్ఞ అని చెప్పినాడు ప్రభు. అట్లా మనం దేవుని మార్గములో నడుచుకొని సర్వజనులారా ఆలకించుడి అని మన అందరికీ చెప్పిన ఈ మాటలు మనం ఎక్కడ కొదువుగా ఉన్నామో, సర్వజనులారా ఆలకించుడని చెప్తున్న ఆ ప్రభు మాటలు మనం ఎక్కడ కొదవగా మనం ఉన్నామో, ఏ తప్పిదంలో ఉన్నామో అని జాగ్రత్తగా చూసుకొని మనము ప్రభువుని కోసము నిలవాలని, ఆయన వచ్చినప్పుడు మనం అందరము పరలోకంలో చేరుకోవాలని, అట్లా దేవుని కోసము బ్రతకాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడు ఈ వర్తమానం దీవించి ఆశీర్వదించి